ఈసీఏలో మాకు అడగొచ్చు కదా మా ఏమన్నా అప్లికేషన్. ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఉండి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఆరవెల్లికి వెళ్ళిన. పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామంకి వెళ్ళిన. వెళ్తే అక్కడ స్కూల్ చేయడానికి 2 స్కూల్స్ వాళ్ళు ప్రిపరేషన్ చేసుకున్నా కానీ నాకు అనుమతి ఇవ్వట్లేదు రాయడానికి. ఎంఆర్సీలో ఇక్కడ తీసుకుంటే అక్కడ వాళ్ళు జాయిన్ చేసుకోరంట. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు జాయిన్ చేసుకోరంట. అప్పుడు పంపాలి ముందు. అసలు ముందు ఇవ్వలేదు. అక్కడ ఆరవెల్లి నుంచి రాలేకపోయినా. హలో మరి ఇప్పుడు వాళ్ళకి అడ్మిషన్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంది అక్కడ వేరే చోట? ఇప్పుడు ఎక్కడ పంపించారు మీరు? ఈ పాపది టీసీ ఎక్కడికి పంపిస్తారు? దరూర్కి పంపించరా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మీ దగ్గర ఏం లేదు. తీసేసి ఇప్పుడే నేను వెళ్ళేస్తాను. ఇప్పుడు చదవకపోతే మీరు మీరు తీసుకెళ్ళండి. ఇక్కడ రాస్తే ఎగ్జామ్ రావడానికి కోసం అడిగి ఎక్కడైనా రాపిస్తే ఎక్కడైతే కదా ఇప్పుడు హెచ్ఎంతోనే మాట్లాడింది. ఎక్కడ పెట్టుకోవాలి ఆన్లైన్లో అది క్లోజ్ అవుతుంది సైట్. మనకు అడ్మిషన్స్ ఇప్పుడు తీసుకోవాలి అంతవరకు ఉంటుంది. తీసుకున్నాం పురాణపేట నుంచి దరూర్ స్కూల్ ఈసీఏలో మాకు అడగొచ్చు కదా మా ఏమన్నా అప్లికేషన్ ఏదో. పేరు గ్రీష్మ. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేటలో 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ ఆరోగ్య కారణాల వలన నేను దరూర్ పురాణిపేట్ స్కూల్ నుంచి దరూర్ స్కూల్కి మారడం జరిగింది. పురాణిపేట్ స్కూల్ వాళ్ళు నాకు అస్సలే టీసీ ఇవ్వకుండా చాలా సతాయించారు. 2 నెలలుగా వాళ్ళని సతాయిస్తున్నారు. వాళ్ళకి టీసీ ఇవ్వకపోవడం వలన నన్ను దరూర్ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేసుకోలేదు. జాయిన్ చేసుకోకపోవడం వల్ల నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఏ స్కూల్ లేదు. అందుకే నేను ఎగ్జామ్స్ రాయడం కోసం ఇక్కడికి వచ్చాను. గ్రీష్మ.